మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. మహాదేవుడు మరొకసారి ఈ రీతిగా ఆయన మనకు అనుగ్రహించిన జీవ గ్రంథములో మరొక విషయాన్ని ఈ రీతిగా మీ అందరికీ తెలియచేయడానికి నాకు చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞనై ఉన్నాను. నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా దేవుడు నాకు సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి సమయాన్ని ఈరోజు నేను సద్వినియోగపరుచుకొని గ్రంథంలో మరొక విషయాన్ని ఈరోజు మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గ్రంథం పట్ల మనము అవగాహన అనేది కలిగి ఉండాలి. పౌలు గారు అంటారు కదా, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన చాలా క్లియర్గా మాట్లాడతారు కదా. 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం మనం చదివితే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, మనకు మూల భాషలో సరిగా విభజించువానిగాను అని ఉంటుంది. మూల భాషలో అంటే దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసి మనము బోధించడం అనేది చేయాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. లేని పక్షాన బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదాము అని యాకోబు గారు తన పత్రికలో చెప్పడం మనకు తెలుసు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని. నా సహోదరులారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాలి. ఎందుకనంటే బోధకుడు అంటే దేవుని సంఘాన్ని నడిపేవాడు, గృహ నిర్వాహకుడు, గృహ పరిపాలకుడు. అటువంటి గృహ పరిపాలకుడు వాక్యం విషయంలో జాగ్రత్త అనేది లేకపోతే, ఇన్ కేసు కొన్ని సందర్భాల్లో మనము తప్పుగా వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పటికీ కూడా మరలా దాన్ని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప కానీ అదే తప్పుడు విధానంలో ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మానవులుగా మనకు వాక్యం కొన్ని సందర్భాల్లో సరిగ్గా మనకు అర్థం కాకపోవచ్చు. ఆ సమయంలో మనకు అదే వాస్తవము అనుకుంటాం. కానీ తర్వాత అధ్యయనం చేసేటప్పుడు, మరి కొందరితో చర్చించేటప్పుడు మొదట తెలుసుకున్నది వాక్యానుసారంగా లేదు అని మనము మరలా వాక్యాన్వేషణలో ముందుకు వెళ్తూ సత్యాన్ని గ్రహించాలి. అలా గ్రహించగలిగినప్పుడే సత్యవాక్యమును సరిగా విభజించే విధానం అనేది ఉంటుంది. ఈరోజు నేను మరలా మీకు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అనేటువంటి ఈ వచనం మీద, ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అనేటువంటి ఈ వచనం మీద నేను అధ్యయనం చేసింది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ వచనం అనేది ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజంలో నమ్మేటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు అద్వితీయ దేవుడే అని నమ్మే విధంగా ఈరోజు ఈ వచనం అనేది చూపిస్తున్నారు. ఎందుకంటే మనకు ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే, లేక జనతైక కుమారుడు అనేక ప్రాచీన ప్రతులు అద్వితీయ దేవుడు అని పాఠాంతరం అని ఉంటుంది. సో అద్వితీయ దేవుడే అనేటువంటి పాఠాంతరం, ఈ మాటను తీసుకొని క్రైస్తవ సమాజంలో చాలా వరకు ఏంటంటే యేసుక్రీస్తు అద్వితీయ దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు అద్వితీయ దేవుడు అనే మాట ఎవరికి వాడబడ్డది? అద్వితీయ దేవుడు అనే మాట మనకు బైబిల్ ఎవరికి వాడబడ్డది అంటే, దానికి బైబిల్ చాలా స్పష్టమైనటువంటి సమాధానం అనేది మనకి ఇచ్చింది. అద్వితీయ దేవుడు అనే మాట బైబిల్లో ఎవరికి వాడబడ్డది అంటే, బైబిల్ చదివే ఏ ఒక్కరైనా సరే టక్కున చెప్పేటువంటి సమాధానము
యెహోవా దేవుని విషయంలో అద్వితీయ దేవుడు అనే మాట వాడబడింది అనేటువంటి విషయం చాలా క్లియర్‌గా మాట్లాడతారు. యెహోవా దేవునికే అద్వితీయ దేవుడు అనే మాట వాడబడ్డది అనేటువంటి మాట ఎంత స్పష్టంగా ఉంటదంటే పాత నిబంధనలో 2, 3 వచనాలు మీకిస్తాను. యెషయా గ్రంథము 37వ అధ్యాయము మనం చదివితే అక్కడ యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం మనం ఒకసారి చూస్తే అక్కడ యెషయా గ్రంథం 37 అధ్యాయం యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ అని ఉంటది మనకు. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా. అంటే అద్వితీయ దేవ అనేటువంటి మాట యెహోవాకు వాడబడినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటి? అంటే అద్వితీయ దేవుడు అంటే ద్వితీయం కానివాడు అని అర్థం ఇక్కడ. అద్వితీయ దేవుడు అంటే మరొక దేవుడు లేడు, దేవుడు ఒక్కడే అనే మాటకు పర్యాయంగా అద్వితీయ దేవుడు అని మనకు బైబిల్లో చాలా క్లియర్‌గా ఉంది. అంటే ఏంటి? నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని మనకు నిర్గమాకాండం 20 అధ్యాయం చదివితే చాలా స్పష్టంగా అక్కడ మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ దేవుడు తెలియజేస్తున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే అది 20 అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఏంటి దీని అర్థము? నేను తప్ప అంటే అక్కడ మీకు ఒక్కడే దేవుడు, బహుళత్వం అనేది లేదు. బహుళత్వం అనేది లేదు. మీకు ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవా అనేటువంటి విషయాన్ని ఆయన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడే మొట్టమొదటగా చెప్పినటువంటి ఆజ్ఞ. సో దానికి పర్యాయంగానే బైబిల్‌లో అద్వితీయ దేవ, అద్వితీయ దేవుడు అనే పదము వాడబడ్డది. అంటే ఏంటి? ఇంకొక దేవుడు లేడు. సో అంటే యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి సత్యము బైబిల్ చాలా క్లియర్‌గా మాట్లాడుతుంది. బైబిల్‌లో చాలా క్లియర్‌గా మాట్లాడుతుంది. అదే మాట క్రొత్త నిబంధనలో కూడా చాలా స్పష్టంగా ఉంది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం మనం చదివితే 16వ వచనంలో ఉంటది కదా అక్కడ. మొదటి తిమోతి క్షమించి 17వ వచనంలో క్షమించండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇది పౌలు గారు చెప్పిన మాట. సో అంటే పాత నిబంధనలో అద్వితీయ దేవుడు అంటే యెహోవా అని చాలా క్లియర్‌గా ఉంది. క్రొత్త నిబంధనలో అద్వితీయ దేవుడు అంటే అది యెహోవాను గురించి అని చాలా క్లియర్‌గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు కాదు. 2 కూడా ఒక దేవునికి సంబంధించినవే. 2 కూడా ఒక దేవునికి సంబంధించినవే. ఇదే మాట యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదివితే అద్వితీయ సత్యదేవుడు అయినను నిన్నును నీవు పంపిన క్రీస్తుని ఎరుగటయే నిత్యజీవము అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు చాలా స్వయంగా చెప్పారు. అంటే ఏంటి? అద్వితీయ దేవుడు అనే మాట ఎందుకు బైబిల్లో వచ్చింది అంటే మరొక దేవుడు లేడు బైబిల్లో. లేదు, ఆ దేవుడే మరొక రూపంలో వచ్చాడు అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు బైబిల్లో. మరొక దేవుడు లేడు, అదేవిధంగా ఆయనే మరొక రూపంలో వచ్చాడు అని చెప్పేటువంటి ఆధారాలు కూడా బైబిల్లో లేవు. ఓవరాల్‌గా పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా సంపూర్ణంగా తెలియజేసేటువంటి సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా, ఆయన తండ్రి. దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా, ఆయన తండ్రి. దావీదు గారు మాట్లాడుతూ చెప్తారు కదా, మొదటి దినవృత్తాంతములు మనం చదివితే అక్కడ మొదటి దినవృత్తాంతంలో దావీదు గారు 19 29వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే
రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా. అంటే ఇది యెహోవాయే దేవుడు, యెహోవాయే తండ్రి అనేటువంటి మాట మనకు చాలా క్లియర్గా దావీదు గారు తన మాటల ద్వారా తెలియపరచడం అనేది జరిగింది. ఇది మనకు క్రొత్త నిబంధనలకు చూసేసరికి 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటి అనేది చూస్తే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. దావీదు గారు ఏ విధంగా అయితే మాట్లాడారో ఇక్కడ పౌలు గారు కూడా అదే విధానంలో మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా అని దావీదు గారు మాట్లాడుతున్నారు. మనకు దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయన యెహోవా. ఆయనకే ఉపయోగింపబడిన మాట అద్వితీయ దేవ, అద్వితీయ దేవుడు అనేటువంటి మాట. మరి ఒక దేవునికి వాడబడినటువంటి ఆ పదాన్ని మరలా మరొకరికి ఎట్లా వాడతారు అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఒక దేవునికి వాడబడ్డటువంటి ఆ పదం అది ఎవరికి కూడా వాడకూడదు. ఇప్పుడు అద్వితీయ కుమారుడు అనే మాట యేసుక్రీస్తు వాడబడ్డది, ఆ తర్వాత ఎవరికి కూడా అది వాడబడలేదు. అద్వితీయ కుమారుడు అనే మాట యేసుక్రీస్తుకే వాడబడ్డది బైబిల్లో మనకు క్లియర్గా చదివితే. ఆ తర్వాత ఆ మాట ఎవరికి వాడబడలేదు. కుమారులు అనే మాట వాడబడ్డది. కుమారులలో జ్యేష్ఠ కుమారుడు అనే మాట యేసుక్రీస్తు వాడబడ్డది. జ్యేష్ఠుడు అనే మాట చాలా వరకు చాలా మంది వాడబడ్డది. కానీ అద్వితీయ కుమారుడు అనే మాట కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే వాడబడ్డది. అది తప్ప, ఆయనకు తప్ప మరెవరికి కూడా మాట వాడబడలేదు. అలాగే అద్వితీయ దేవుడు అనే మాట కేవలం యెహోవా దేవునికి మాత్రమే వాడబడ్డది, ఆయనకు తప్ప మరెవరికి కూడా వాడబడలేదు. అయితే ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఏంటి బ్రదర్ మీరు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. చాలా మంది అడుగుతారు అది. మీరు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారా? వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది కదా, అక్కడ మరి యోహాను గారు చాలా క్లియర్గా వ్రాయడం జరిగింది కదా, మరి దాన్ని మీరు ఎట్లా తప్పుపడుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతారు. అక్కడ యోహాను గారు రాసినటువంటి సందర్భంలో మనం జాగ్రత్తగా చదివితే మనకు కనిపించేటువంటి మాట ఏంటంటే ప్రాచీన ప్రతులు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రాచీన ప్రతులు అనే మాట మనకు కనబడుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రాచీన ప్రతులు అంటే మూల భాష కాదు, మూల భాష నుండి మొదటగా తర్జుమా చేయబడిన ప్రతులు. మూల భాష నుండి మొదటగా తర్జుమా చేయబడిన ప్రతులు అని అర్థం ప్రాచీన ప్రతులు అంటే. సో ఆ ప్రాచీన ప్రతులు అద్వితీయ దేవుడు అనే మాట వాడబడ్డది. ఆ ప్రాచీన ప్రతులు అద్వితీయ దేవుడు అనే మాట వాడబడ్డది. అంతే తప్పగానే మూల భాషలో ఆ విధంగా ఉందా లేదా అంటే అసలు ఆ మూల భాష గురించి మనకు అర్థం కావాలి. అంటే యోహాను సువార్త వ్రాయబడిన భాష ఏమిటి, ఆ భాషలో అది ఏ విధంగా వ్రాయబడ్డది, అది ప్రాచీన ప్రతులకు వచ్చేసరికి ఏ విధంగా మార్చబడ్డది, ఇది మనము అధ్యయనం చేయాలి. చాలా మంది అంటారు ఏది బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలి అంటే అనేకమైనటువంటి తప్పుడు బోధలు మనము ప్రచారం చేయవలసిన అవసరత ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని అధ్యయనం చేయడంలో మనము అశ్రద్ధగా వహిస్తే, బైబిల్ ఇక్కడ సైలెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ దేవుడు అని చెప్పబడ్డది కాబట్టి ఇక్కడ దేవుడే, ఇక్కడ నరుడు అని చెప్పబడ్డది కాబట్టి ఇక్కడ నరుడే, ఇక్కడ మరొకటి అని చెప్పబడ్డది కాబట్టి ఇక్కడ మరొకటే, ఈ విధంగా కాదు. అధ్యయనం సత్యవాక్యమును సరిగా విభజించడం అనేది చేయాలి ప్రతి బోధకుడు కూడా. ఎప్పుడైతే బోధకుడు when the preacher is going thoroughly and studying thoroughly, ఆయన తర్వాత తాను నడిపే సంఘాన్ని జాగ్రత్తగా సత్యంలో నడిపించగలడు. తాను నడిపే సంఘాన్ని జాగ్రత్తగా దేవుని యొద్దకు నడిపించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి అధ్యయనం చేసి ప్రకటించడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడు అనే మాట మనకు కనబడుతుంది ప్రాచీన ప్రతుల్లో. సో కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంటే ప్రాచీన ప్రతుల్లో వ్రాయబడింది ప్రామాణికమా అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియాలి.
ప్రాచీన ప్రతుల్లో ఉన్నది మనకు ప్రామాణికము అని అనుకుంటే అప్పుడు మూల భాష అనేది ప్రామాణికం కాదా? మూల భాష అనేది ప్రామాణికం కాదా? మూల భాషలో ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచన చేసి అప్పుడు ప్రాచీన ప్రతులకు కదా వెళ్ళాలి. మూల భాషలో ఏ విధంగా వ్రాయబడ్డది అనేది మనం అధ్యయనం చేసి అప్పుడు ప్రాచీన ప్రతుల దగ్గర కదా వెళ్ళాలి. మరి మూల భాషను మనం పక్కకు నెట్టేసి ప్రాచీన ప్రతులను ప్రామాణికంగా తీసుకుంటే అప్పుడు అద్వితీయ దేవుడు అనే మాట యేసుక్రీస్తుకు వాడబడితే మరి యేసుక్రీస్తును పంపినటువంటి దేవునికి ఏ పదం వాడి ఉండాలి? దానికి కూడా మనకు ఆధారం ఉండాలి కదా. యేసుక్రీస్తు అద్వితీయ దేవుడు అని ఉంది, ఓకే, దాన్ని కొంతవరకు ఆలోచన చేయొచ్చు. మరి ఆయనను పంపిన ఆ దేవునికి ఏ పదం వాడి ఉండాలి? ఉందా అదేమన్నా బైబిల్లో? మనకు బైబిల్లో ఆ పదం ఏమన్నా ఉందా? అద్వితీయ దేవుడు అనే పదం కన్నా గొప్ప పదం ఏమైనా బైబిల్లో ఉందా అంటే అది చూపించాలి వీళ్ళు. ఎందుకంటే అక్కడున్న మాటను బట్టే మాట్లాడుతున్నారు తప్ప కానీ వాళ్ళు దానిని అధ్యయనం చేసేటువంటి పరిస్థితి అనేది తీసుకురావట్లేదు. అంటే సంగతులను పైనే చూస్తున్నారు. అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి, కొన్ని విషయాలకు అక్కడికక్కడ అర్థమవుతాయి. ఆ చదివితే వెంటనే మనకు అది అర్థమవుతుంది కొన్ని విషయాలు. మరికొన్ని విషయాలు అధ్యయనం అనేది చేయాలి. కొన్ని విషయాలు అక్కడికక్కడ అర్థమవుతాయి, కొన్ని విషయాలు అంత సులువుగా అర్థం కావు. అటువంటిప్పుడు అధ్యయనం అనేది జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ యోహాను సువార్త అనేటువంటి రాసినటువంటి యోహాను గారు ఆ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనంలో ఎంతమందిని చూపిస్తున్నారు? ఆయన ఒక్కరినే చూపిస్తున్నాడా? ఒక్కరినే చూపించి అద్వితీయ దేవుడు అనే పదం వాడారా? లేకపోతే ఇద్దరిని చూపిస్తూ అక్కడ వాడబడిన పదం ఏమిటి అంటే మనము చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ మనకు కనబడుతుంది, ఎవడును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు. ఈ మాట మనకు అర్థం కావట్లేదు. ఎవడును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను అంటే దేవుణ్ణి బయలుపరిచాడు అని ఇక్కడ మనకు క్లియర్గా ఉంది. అంటే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది? ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నప్పుడు ఒక వ్యక్తికి అద్వితీయ దేవుడు అనే మాట వ్రాయబడి మరొక వ్యక్తికి దేవుడని వ్రాయడం అంటే ఇది ఎంతటి అవమానకరమో ఆలోచన చేస్తారు ఎవరైనా సరే. ఎప్పుడైనా యేసుక్రీస్తుని పంపిన దేవునికి దేవుడని సింపుల్ గా వాడి యేసుక్రీస్తుకు అద్వితీయ దేవుడైన పదం యోహాన్ గారు వాడతారా? అది పూర్తిగా ధర్మశాస్త్ర విరుద్ధము అనే సంగతి యోహాన్ గారు తెలియదా? ధర్మశాస్త్రంలో అత్యంత ప్రధానమైన ఆజ్ఞను మీరి యోహాన్ గారు ఈ విధంగా వ్రాసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆలోచన చేశారు ఎప్పుడైనా సరే? చూడాలి కదా. ఆలోచన చేసేటువంటి పరిస్థితి జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు, పరిశోధన చేసే జ్ఞానాన్ని ఇచ్చాడు. వెదకుడి మీకు దొరుకును. మనం వెదకుడు మానేస్తున్నాం, మనం దాన్ని అధ్యయనం చేయడం మానేస్తున్నాం. సంగతులను పైనే చూస్తున్నాము, దాన్నే ప్రకటిస్తున్నాము, దానినే నమ్మమని అదే వాస్తవం అని ప్రజలను మనం మోసం చేస్తున్నాము, విశ్వాసులను మనం మోసం చేస్తున్నాం. It is very bad attitude to all preachers who are misleading the truth in the Bible. It is very unforgettable mistake the preachers are doing here now. The God cannot accept that kind of teachings or preachings. అధ్యయనం చేసే పరిస్థితి అనేది మనం తీసుకోకుండా అక్కడ ఏదో అక్కడ ఉన్నదాన్ని బట్టి మాట్లాడేసి అక్కడ ఉన్నదాన్ని బట్టి మనం చెప్పేస్తే కొన్ని సందర్భాల్లో అది తప్పుడు విధానానికి వెళ్తుంది అనే విషయం మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారి భూమి మీద రాకడ వెనుక అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావడానికి వచ్చాడంటే అది ఒక్క కారణం గురించే కాదు. దేవుని సంకల్పం అనేటువంటి ఒక సంకల్పంలో అనేకమైన విషయాలను దేవుడు పొందుపరిచాడు. వాటన్నింటినీ యేసుక్రీస్తు ఇక్కడ నెరవేర్చాలి. ఏదో ఒక విషయం మీద యేసుక్రీస్తు రాలేదు. సంకల్పం అనేటువంటి ఒక విధానంలో అనేకమైన విషయాలను దేవుడు పొందుపరిచి అవన్నీ కూడా యేసుక్రీస్తుకు అప్పగించాడు. అందులో ఒకటే దేవుణ్ణి బయలుపరచడం. అందులో ఈ దేవుని బయలుపరచడం అనేది కూడా ఒకటి. అందుకే కదా ఫిలిప్పి అడిగినప్పుడు ఫిలిప్పి అడుగుతాడు,
యేసుక్రీస్తు వారిని ఏమని, ఇదిగో మాకు తండ్రిని కనబరచం అన్నప్పుడు అక్కడ ఫిలిప్పు గారు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు? ఫిలిప్పీ పత్రిక 14వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం, అప్పుడు 8వ వచనం నుంచి, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని నీవు నమ్మలేదా? తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని నీవు నమ్మలేదా? తండ్రిని కనపరచమని, ఇదిగో నన్ను చూస్తున్నావు అంటే తండ్రిని చూసినట్టే. అంటే దాని అర్థం ఏంటి? నేనే తండ్రిని అని కొందరు వాదిస్తుంటారు. దాని అర్థం ఏంటి? ఇదిగో నన్ను చూస్తున్నావంటే నాలో తండ్రి స్వభావం అనేది నువ్వు చూడగలవు. నాలో తండ్రి స్వభావం అనేది నువ్వు చూడగలవు. నన్ను చూస్తున్నావంటే నా యొక్క యాటిట్యూడ్, నా యొక్క ఆ లక్షణాలు, ఇవే ఏమైతే నువ్వు చూస్తున్నావో ఇవన్నీ కూడా తండ్రి లక్షణాలు. అంటే తండ్రి స్వభావాన్ని యేసుక్రీస్తు బయలుపరిచేటువంటి పరిస్థితి దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి యొక్క స్వభావాన్ని బయలుపరిచారు, అంతేగాని తండ్రి కుమారునిగా వచ్చాడని కాదు. చాలా మంది అజ్ఞానంతో ఏం మాట్లాడతారంటే తండ్రి కుమారునిగా వచ్చాడు అంటారు. ఇది పూర్తిగా అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాట. తండ్రి స్వభావాన్ని యేసుక్రీస్తు బయలుపరిచాడు. తండ్రి యొక్క లక్షణాలు, తండ్రి యొక్క తత్వము సమస్తము కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బయలుపరిచాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదివితే మనకు 1వ వచనంలో ఉంటుంది మనకు ఆ మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, మూడోది మనకు ప్రతిబింబము అని ఉంటది మూల భాషలో. ప్రతిబింబము అంటే దేవుని యొక్క స్వభావం అనేది యాజ్ ఇట్ ఈస్ గా యేసుక్రీస్తులో ఉంది కాబట్టి ఆ స్వభావాన్ని యేసుక్రీస్తు వారు భూమి మీద చూపించినప్పుడు తండ్రిని బయలుపరచడం అనేది జరిగింది. ఇది తండ్రి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుంది, తండ్రి కోపం ఏ విధంగా ఉంటుంది. పాత నిబంధనలు కూడా దేవుడు కనపరుచుకున్నాడు, కానీ ఎట్లాగంటే మాట ద్వారా కనపరుచుకున్నాడు. తన దేవదూతలను భూమి మీద పంపించి వారితో మాట్లాడేటువంటి విధానము, ప్రవక్తలతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచే విధానంలోని తండ్రిని కొంత కనపరుచుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తండ్రి స్వభావం అనేది, తండ్రి తత్వం అనేది సంపూర్ణంగా బయలుపరిచాడు. సో కాబట్టి అక్కడ యోహాన్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఎవడును ఎన్నడును దేవుని చూడలేదు గాని తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అనేటువంటి మాట అక్కడ ఆయన వాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని బయలుపరిచాడు అంటే దేవుని స్వభావాన్ని బయలుపరిచాడు అనేటువంటి అర్థాన్ని మనం అక్కడ చూడకుండా దేవుడే మానవుడిగా వచ్చేసాడు, దేవుడే కుమారుడిగా వచ్చేసాడు, మనకి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతున్నాం ఈ రోజున. అంతే తప్ప కానీ అధ్యయనం చేసే పరిస్థితి అనేది మనం కల్పించుకోవట్లేదు ఈ రోజున. అధ్యయనం చేసే పరిస్థితి అనేది మనం ఈ రోజున కలిగి ఉండట్లేదు. యోహాను సువార్త ఏ భాషలో వ్రాయబడ్డది, ఆ భాషలో యోహాను గారు వాడిన పదమేమిటి, ఇదేమి మనం చూడట్లేదు ఈ రోజున. ఇదేమి మనం చూడట్లేదు. ఒకసారి మనము అధ్యయనం చేసేటప్పుడు కూడా మూల భాష దగ్గరకు వెళ్ళాలి మనం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము ఇక్కడ సమస్య అనేది వచ్చినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకాలి అంటే ఇది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేటువంటి దానిని మనం అధ్యయనం చేసుకుంటే అక్కడికి వెళ్ళాలి. ఏ భాష నుండి ఇది తర్జుమా చేయబడ్డది, ఆ భాషలో ఇది ఏ విధంగా వాడబడ్డది అనేది మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సమాధానం అనేది మనకు సులువుగా దొరుకుతుంది. మొన్నటి వరకు కూడా ఈ వచనం మీద అధ్యయనం చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఏంటి ఇక్కడ ఈ విధంగా యోహాను గారు రాయడం ఏంటి,
అసలు ఏ విధంగా ఇక్కడ దీన్ని ఏ విధంగా మనము కన్క్లూజన్ అనేది ఇవ్వగలము, దీన్ని ఏ విధంగా మనము విశ్లేషణ చేయగలము, దీనికి ఎలాంటి అర్థాన్ని ఇవ్వగలము అనేటువంటి చాలా, అందుకని దీని మీద అసలు నేను ఒక వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే అది అర్థం కాని పరిస్థితి అప్పుడు. ఇది సింపుల్గా అద్వితీయ దేవుడు అంటే దాన్ని మనము ఒక తప్పుడు అర్థాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో దాని జోలికి వెళ్ళలేదు. కానీ దేవుడు మార్గం చూపిస్తాడు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా. అదే విధానంలో నేను అధ్యయనం చేసినప్పుడు, నేను అన్వేషణ చేసే క్రమంలో యోహాను సువార్త వ్రాయబడిన భాష దగ్గరకు వెళ్ళాను నేను. ఏంటది? యోహాను సువార్త వ్రాయబడిన భాష ఏంటంటే కొయినో గ్రీక్ అనేటువంటి భాష. అంటే గ్రీక్ భాషే, కానీ ఈ కొయినే గ్రీక్ అనేటువంటిది ఏంటంటే వాడుక గ్రీక్ భాష. వాడుక గ్రీక్ భాష. ఇప్పుడు మనము తెలుగు మాట్లాడుతున్నాం, అయితే ఇది ఒరిజినల్ తెలుగు కాదు మనం ఈరోజు మాట్లాడేది. ఇది వాడుక తెలుగు భాష. ఒరిజినల్ తెలుగు భాష అనేది వేరే, అది ఎవరు ఈరోజు మాట్లాడట్లేదు. ఈరోజు వాడుక భాష అనేది ఒకటి ఉంది, అదే తెలుగులో మనం మాట్లాడుతున్నామంటే ఇది వాడుక భాష. అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటువంటి భాష ఇది. ఒరిజినల్ తెలుగులో మాట్లాడామనుకోండి అర్థం కాదు. అది తలలు పీక్కుంటారు, ఏం మాట్లాడుతున్నావురా నాయన, నువ్వు మాట్లాడే భాష ఏంటి అనేటువంటిది. అది అర్థమయ్యే వరకు అర్థమవుతుంది తప్ప, కానీ వాడుక భాషను వాడేటువంటి వాళ్ళకు ఒరిజినల్ తెలుగు భాష అర్థం కాదు. అదేవిధంగా కొయినే గ్రీక్ భాష అనేటువంటిది ఆనాడు వాడుక భాష. యూదులకు, గ్రీసు దేశస్తులకు అందరికీ కూడా ద గ్రేట్ అలెగ్జాండర్ కాలమందు అది ఒక గ్రీక్ భాష. ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 300 నుంచి క్రీస్తు మరణం తర్వాత 300 సంవత్సరం వరకు కూడా ఈ కొయినే గ్రీక్ భాష అనేది వాడుకలో ఉంది. ఈ కొయినే గ్రీక్ భాష అనేది వాడుకలో ఉంది. మీకు సందేహం వస్తే ఈ కొయినే గ్రీక్ అని మీరు గూగుల్లో చెక్ చేస్తే దాని యొక్క సంపూర్ణ వివరణ అనేది, ఎప్పుడు అది ఏ కాలం ముందు అది ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎట్లాంటి విధానంలో అది ఉంది, దాని యొక్క వివరాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు గూగుల్లో దొరుకుతున్నాయి. సో ఆ కొయినే గ్రీక్ భాష అనేది నాటి కాలమందు వాడుక భాష. అక్కడ ఉన్న గ్రీసు దేశస్తులు కానీ, యూదులు కానీ, రోమీలు కానీ, వీరందరూ కూడా ఈ కొయినే గ్రీక్ భాష అనేది ఏంటంటే ఒక వాడుక భాష. యోహాను సువార్త అనేది కూడా ఈ కొయినే గ్రీక్ భాషలోనే వ్రాయబడ్డాది. యోహాను సువార్త అనేది కూడా ఈ కొయినే గ్రీక్ భాషలోనే వ్రాయబడ్డది. ఈ కొయినే గ్రీక్ భాషలో మరి యోహాను గారు ఎలాంటి పదాన్ని వాడారు? ఈ కొయినే గ్రీక్ భాషలో యోహాను గారు ఎలాంటి పదాన్ని వాడారు అనేది మనకి ఇప్పుడు అర్థం కావాలి. ఎందుకంటే అక్కడ ఆయన మోనోజెనిస్ థియోస్ అని వాడారా, లేకపోతే మోనోజెనిస్ హుయోస్ అని వాడారా అనేటువంటి, అంటే డిఫరెన్స్. థియోస్, హుయోస్. థియోస్ అంటే దేవుడు, హుయోస్ అంటే కుమారుడు అని అర్థం. థియోస్ అంటే దేవుడు, మోనోజెనిస్ థియోస్ అంటే ఏంటి? అద్వితీయ దేవుడు అని అర్థం. మోనోజెనిస్ హుయోస్ అంటే అద్వితీయ కుమారుడు అని అర్థం. ఇప్పుడు ఈ కొయినే గ్రీక్ భాషలో యోహాను సువార్త వ్రాసినప్పుడు యోహాను గారు వాడిన పదం ఏమిటంటే మోనోజెనిస్ హుయోస్ అని వాడారు. మోనోజెనిస్ హుయోస్ అంటే అద్వితీయ కుమారుడే. ఏదైతే మనము 18వ వచనంలో ఉందో అదే మూల భాష నుండి తర్జుమా చేయబడినటువంటి పదము. ఫుట్నోట్లో ఉన్నటువంటి పదము, ప్రాచీన ప్రతుల్లో ఉన్నటువంటి పదము తర్జుమా దోషము వల్ల జరిగినది. అది మోనోజెనిస్ హుయోస్ అనేటువంటి మాట కొయినో గ్రీక్ భాషలో వ్రాయబడిన యోహాను సువార్త 1:18 వచనంలో క్లియర్ గా ఉంది. దాని యొక్క స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను నేను. దాని యొక్క స్క్రీన్ షాట్ మీకు చూపిస్తా. ఈ కొయినే గ్రీక్ భాషలో వ్రాయబడిన యోహాను సువార్తలో 1:18 వచనంలో వాడబడిన పదం ఏమిటి అనేది మనకు అర్థం కావాలి ఈరోజు. ఎందుకంటే అతి భయంకరమైనటువంటి తప్పుడు బోధన తీసుకొచ్చేసారు. అద్వితీయ దేవుడు అంటే యేసుక్రీస్తే, అద్వితీయ దేవుడు యేసుక్రీస్తే, అద్వితీయ దేవుడు యేసుక్రీస్తే అని ఒక భయంకరమైనటువంటిది. సో దాన్ని కౌంటర్ చేయడానికి కూడా పరిస్థితి లేదు, అంత భయంకరమైనటువంటి విధానంలోనికి. ఎందుకంటే ఇక్కడ ప్రాచీన ప్రతులు అనేటువంటి దాన్ని తీసేసుకుంటున్నారు ప్రామాణికంగా. కొన్ని సందర్భాల్లో ప్రాచీన ప్రతుల్లో కూడా తప్పులు సంభవించేది. ఎందుకంటే అది తర్జుమా చేయబడినటువంటి మొదటి ప్రతులవి.
అది తర్జుమాన్ చేయబడిన ప్రతులు అనేసరికి ఖచ్చితంగా దోషాలు అనేవి ఉంటాయి. ఈ రోజు మనం చదివేటువంటి తెలుగు భాషలో ఈ బైబిల్లో అనేక దోషాలు ఉన్నాయి. ఈ తెలుగులో మన గ్రీకు నుంచి తెలుగులో కానీ మనం ఇక్కడ చూస్తే సారీ అనేక దోషాలు ఉన్నాయి. అట్లాగే ప్రాచీన ప్రతులు అంటే మొదటి ప్రతులు తర్జుమా చేసేటప్పుడు హుయోస్ బదులు థియోస్ని వాళ్ళు ముద్రించడం జరిగింది. దాన్ని ఈ రోజు మనం పట్టుకొని వేలాడుతున్నాం. ఇగో మోనోజెనిస్ థియోస్ అద్వితీయ దేవుడే, మోనోజెనిస్ థియోస్ అద్వితీయ దేవుడు అని ఓదరగొడుతున్నాం తప్ప కానీ మనం అధ్యయనం చేయడం అనేది చేయలేదు. దాని ఫలితంగా ఈ రోజు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నమ్మడం మానేసి దేవుడిగా నేను నమ్ముతున్నాను. యోహాను గారు తన యోహాను సువార్త అంతా కూడా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మి విశ్వసించడానికి యోహాను సువార్త ఉంది. నిన్ను దేవుడిగా విశ్వసించమని యోహాను సువార్త రాయలేదు. యోహాను సువార్త 20:31 చదివితే యేసే దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మి ఆయన యందు నిత్య జీవం ఉందని నమ్మినట్లు ఇవి వ్రాయబడెను అనే ఆయన ఎందుకు చెప్పాడు అంటే, యోహాను సువార్త నువ్వు చదువుతున్నావంటే యేసుక్రీస్తు ఎవరు అనేది చెప్పడానికే యోహాను సువార్త వ్రాయబడ్డది. అంతేగాని ఆయన దేవుడు అని చెప్పడానికి యోహాను సువార్త వ్రాయబడలేదు. దేవుని కుమారుడు అని చెప్పడానికి యోహాను సువార్త వ్రాయబడ్డది. అదే లేకపోతే ఈరోజు ఈ యోహాను సువార్త లేకపోతే ఈరోజు మనం యేసుక్రీస్తు ఎవరు అనే దాన్ని నిరూపణ చేయడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితిగా ఏర్పడేది. ఇది కానీ లేకపోతే ఈ 3 సువార్తలు ఒకటి, యోహాను సువార్త దీని ప్రత్యేకత వేరు. అటువంటి యోహాను సువార్త 1:18 ఆయన అద్వితీయ దేవుడే అనేటువంటి మూల భాషలో ఉన్నటువంటి ప్రాచీన ప్రతుల్లో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి హైలైట్ చేసి దీని యొక్క వివరణ ఏంటి, దీని యొక్క పుట్టుపూర్వతాలు ఏంటి, మూల భాషలో ఏముంది, మూల భాష ఏ భాషలో వ్రాయబడ్డది, ఇవేమి అధ్యయనం చేయకుండా కేవలము అక్కడ ఉన్నటువంటి పదాన్ని మాత్రమే మనం హైలైట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. కానీ యోహాను గారు ఆనాడు కొయినే గ్రీక్ భాషలో యోహాను సువార్త వ్రాసేటప్పుడు మోనోజెనిస్ హుయోస్ అనేటువంటి మాట వాడారు. ఇది మనం ప్రతి క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. మోనోజెనిస్ హుయోస్ అంటే అద్వితీయ కుమారుడే, హుయోస్ అంటే కుమారుడు. ఇది మనం అధ్యయనం చేయట్లేదు, అసలు ఇది అధ్యయనం చేయట్లేదు. ఎందుకంటే దాంతో మన పని లేదు. మనకేంటి పైన కనబడుతుంది కాబట్టి అక్కడ ఉన్న సంగతులు మనం అలాగే చూస్తున్నాం. పౌలు గారు అంటారు కదా, మీరు సంగతులను పైనే చూస్తున్నారు అనేటువంటి మాట ఎందుకు ఆయన వాడారంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని సంగతులు అనేవి పైనే దొరకవు. సత్యము బహులోతైనదని సొలొమోను అంటాడు. ఒక్కొక్కసారి అక్కడ ఉన్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో దాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ aspect to find out the truth. That deep searching is very important sometimes. But what we are doing here, we are not going to deep, just we are going surface only. దానివల్ల ఎంతటి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎంతటి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు అద్వితీయ దేవుడైన మాట ఎవరికి వాడబడ్డది, అద్వితీయ దేవుడైన మాట మరొకరికి వాడేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఆలోచన చేయట్లేదు. అద్వితీయ కుమారుడైన మాట ఎవరికి వాడబడ్డది అంటే యేసుక్రీస్తుగా అంటాం. అదే మాట మరొకరికి ఎవరికైనా వాడబడ్డదంటే లేదు బైబిల్లో. అదేవిధంగా అద్వితీయ దేవుడైన మాట ఒకరికి మాత్రమే వాడబడ్డది, మరొకరికి ఆ మాట వాడబడలేదు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వాడబడ్డది అంటే దట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని మనకు అర్థం కావట్లేదు. ప్రాచీన ప్రతులు అది తప్పుగా తర్జుమా చేయబడ్డది అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించట్లేదు. ఎందుకంటే అది అంగీకరిస్తే మళ్ళీ మనకున్నటువంటి అహము, ఇప్పటి వరకు మనం దేని మీద అయితే స్టాండ్ అయ్యి ఉన్నాము, ఇప్పటి వరకు మనం దేని మీద అయితే ఇల్లు కడుతున్నామో అది పేకమేడలాగా కూలిపోతుంది అనే భయం అనేది మనలో ఉన్నప్పుడు అంగీకరించం. క్రైస్తవుడు ఎప్పుడు కూడా అప్డేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనకి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వలేదు. మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకుని వాక్యాన్ని అన్వేషణ చేయాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించే పరిస్థితి ఉండాలి. అలా చేయగలిగిన రోజున ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మనం బైబిల్ నుంచి ఇవ్వగలం. ప్రతి సమస్యకు కూడా ఏ ప్రశ్నకైనా సరే బైబిల్ సమాధానం ఇస్తుంది, కానీ అది కొద్దిగా లేట్ అవుతుంది తప్ప. కానీ
అది కొద్దిగా లేట్ అవుతుందే తప్ప కానీ అన్వేషణ చేస్తే ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ఈ బైబిల్లో సమాధానం ఉంది. సంగతులను పైపైన చూస్తే సమాధానం మనం ఇవ్వలేం. అందుకే పౌలు గారు కూడా చాలా బోధకుడు బోధింప సమర్థుడై ఉండాలంటాడు. బోధింప సమర్థుడు అంటే ఏంటి? నీ ఎదుట ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే దానికి నువ్వు సరైన సమాధానం చెప్పగలిగేటువంటి సమర్థత ఒక బోధకునిగా నీలో ఉండాలి. అది లేకపోతే నువ్వు ఎంత బోధించినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి యోహాను సువార్త 1:18 వ్రాయబడిన అద్వితీయ కుమారుడే అనేటువంటి మాట ఏదైతే మనకు కనబడుతుందో అదే మూల భాషలో ఉంది. ప్రాచీన ప్రతుల్లో ఉన్నది మూల భాషలో లేదు. ప్రాచీన ప్రతుల్లో ఉన్నది మూల భాషలో లేదు. అంటే కొయినే గ్రీక్ భాషలో అద్వితీయ కుమారుడే అని వ్రాయబడ్డది, అద్వితీయ దేవుడని వ్రాయబడలేదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించగలరని, ఒకవేళ నేను చెప్పిన విషయాలు ఏమైనా సరే ఇంకా వాక్య విరుద్ధమైనటువంటి విధానంలో ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇస్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీతో మరలా నేను మాట్లాడతాను. ఒకవేళ నేను చెప్పింది ఇంకా వాక్య విరుద్ధమైతే నిర్మోహమాటంగా మాట్లాడండి. ఇక్కడ సత్యం దగ్గర ఎవరు కూడా అతీతులు కాదు. మనం నేర్చుకుంటున్నాము, దాన్ని ప్రకటిస్తున్నాము. సో ఆ విధానంలో మనం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండాలి తప్ప కానీ ఏదో నేను చెప్పిందే వాక్యానుసారం అనేటువంటి ఒక అపోహలో కానీ అహంకారంతో కానీ ఉండకూడదు. అది ఇప్పుడు కదా, నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను. చాలా మంది అంటారు ఏ మాణిక్యం ఎవరి మాట వినడు అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు వినాలి? నువ్వు చెప్పేది లేఖనానుసారంగా లేనప్పుడు ఎందుకు వింటాను నేను? నువ్వు చెప్పింది లేఖనానుసారం అని అనుకుంటే నేను అడిగే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండాలి. కొందరు అంటారు మాణిక్యం అసలు ప్రశ్న సమాధానం చెప్పడం అని. ఎందుకు చెప్పను? సబ్జెక్టు మీద ప్రశ్నిస్తే సమాధానాలు వస్తాయి. సబ్జెక్టు పక్కన నెట్టేసి ఏవో ప్రశ్న అడిగితే ఎట్లా సమాధానాలు వస్తాయి? రావు కదా. ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామో దాని మీద ప్రశ్నించాలి తప్ప కానీ ఆ సబ్జెక్టు పక్కన పెట్టేసి ఏవేవో ప్రశ్నలు అడిగితే వాటికి ఎట్లా సమాధానాలు వస్తాయి? కౌంటర్ ఫైల్స్ వస్తాయి మరలానా. సబ్జెక్ట్ మీద ప్రశ్నించడం అనేది క్రైస్తవుడు నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా అలాగ మనం కానీ ముందుకు వెళ్తే ప్రతి సబ్జెక్టు కూడా మనము అలవోకగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యోహాను సువార్త 1:18 వాడబడినటువంటి మాట ఏదైతే ఉందో అది మూల భాషలో వాడబడ్డది. ప్రాచీన ప్రతులు వాడబడింది, మూల భాషలో లేదు అనేటువంటి సత్యాన్ని క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాలని ఆశిస్తూ ఈ మాటలను మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను.